నిన్న ఒక ఇన్సిడెంట్. 41 సంవత్సరాలు ఒక మనిషి ఏ మచ్చ లేకుండా బతికి వృద్ధులు వాళ్ళ అమ్మా నాన్నలని హ్యాపీగా చూసుకుంటూ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ బతుకుతున్న ఒక మనిషి పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ ఏజ్డోళ్ళు పని చేసుకొని బతికే స్టేజ్లో కూడా వాళ్ళు లేరు. ఇంట్లో సంపాదించేది ఒక్కడే ఒక్కడు, అది దీపక్. ఆయన శాలరీ మీద మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళది. ఆయన శాలరీ మీద వీళ్ళంతా బతుకుతుండ్రు. ఇవాళ ఆమె పెట్టిన ఆ ఒక్క పోస్ట్ ఆయనని ఎలా ఈ సృష్టిలో లేకుండా చేసేసింది. ఈమెకి ఇంత రిగ్రెట్ కూడా లేదుకి, అరే నేను ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కి ఆయన సూసైడ్ చేసుకుంటున్నాడు అంటే ఆయన ఇసుంటోళ్ళు మెంటల్గా స్టెబుల్ లేదు అండ్ వీక్ ఉన్నాడు కాబట్టి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇసుంటోళ్ళు, ఆయన చనిపోతే నాకేంది అన్నట్టుంది. కానీ ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేసుకుంటా నువ్వు చేసింది తప్పు, ఆయన కరెక్టే ఉండే అని అన్నోళ్ళకి ఆయననే కాదు మీరు కూడా చెకప్కి వెళ్ళండి, మీరు కూడా మెంటల్గా స్టెబుల్ లేరు అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆమెనే చెప్తుంది మెంటల్గా స్టెబుల్ లేనోళ్ళు ఇట్లున్నారు, ఆయన వీక్ పర్సన్ అని చెప్పింది. ఆ వీక్ ఉన్న పర్సన్ ఒక గర్ల్ తోని మిస్యూజ్ ఎట్లా చేస్తాడు? భయం ఉండదా? ఏమన్నా అయిపోతుందేమో, నన్ను ఏమన్నా అంటదేమన్నా భయంతో నన్ను ఉంటాడు కదా ఆయన. అంటే నువ్వు చెప్పిందంట నీ స్టేట్మెంట్లో నువ్వే రాంగా. ఏదైనా నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే నువ్వు వీడియో కాకుండా అది నిజంగానే నువ్వు కావాలని చేసి నువ్వు ఉండకపోయి ఉంటే, ఆయన నిజంగానే ఆ తప్పు చేసి ఉంటే నువ్వు ఆన్ ది స్పాట్లో నువ్వు అరిచివు, లేకపోతే ఆయన పోలీస్ స్టేషన్కి పట్టించు, ఆ డ్రైవర్కు కండక్టర్కు చెప్పి ఆయనని పట్టి పోలీసులకు అప్పగిచ్చుంటే వాళ్ళు చూసుకుంటుండే కదా.